అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. గవర్నమెంట్ స్కూలు హెడ్ మాస్టర్ అయిన కృష్ణగిరి గారు, ఆయన ఇల్లాలు వసుధ గార్ల ఏకైక పుత్రిక స్వాతి ఎంఏ పాస్ అయ్యింది. చిన్నప్పటి నుండి చదువులో చాలా చురుకైన అమ్మాయి. స్వాతి అన్నిట్లోనూ ఫస్ట్ ర్యాంకులు సాధించింది. అయినా పెద్ద చదువులు చదివించాలంటే వేరే ఊళ్ళల్లో హాస్టల్లో ఉండవలసి వస్తుందని కూతుర్ని ఉన్న ఊర్లోనే ఎంఏ వరకు చదివించారు. నాన్న, నాకు బీఈడి టీచర్ ట్రైనింగ్ చెయ్యాలని కోరిక అని తండ్రితో అంటున్నప్పుడు, అది కాదు స్వాతి, మాకు వయసైపోతోంది. నీకు పెళ్లి చేసి ఓ అచ్చటా ముచ్చటా చూడాలని ఉంది. అందుకే మంచి సంబంధం కోసం చూస్తున్నాను. కావాలంటే పెళ్ళయ్యాక చదువుకుందులే అన్నారు తండ్రి. నీతోటి ఆడపిల్లలు పెళ్లిళ్ళైపోయి 2 పిల్లల తల్లులైపోయారు. ఇంకా నువ్వు ఇలాగే ఉంటావా? అది కాదమ్మా, నేను చెప్పేది. ఇప్పుడు ఏవీ వినదలుచుకోలేదు. మంచి సంబంధం కుదిరితే తల వంచి తాళి కట్టించుకోవలసిందే అని ఖచ్చితంగా చెప్పేసింది స్వాతి తల్లి వసుధ. అనుకున్నట్టుగానే ఆ ఊర్లోనే మంచి సంబంధం కుదిరింది. నిర్మలాదేవి, వేణుమాధవ్ గార్లకు ఓ కొడుకు, ఓ కూతురు. కూతురి పెళ్ళయి 3 సంవత్సరాలయ్యింది. వారికి ఓ మనవడు, మనవరాలు కూడా ఉన్నారు. అబ్బాయి కూడా ఎంఏ చదివి ఇప్పుడు యూపీఎస్సీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాడు. అంతా బావుంది. కట్న కానుకలు కూడా ఏమీ పెద్దగా అడగలేదు. పెళ్లి కూడా మీకిష్టం వచ్చినట్టు చేస్తే చాలు అన్నారు. నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టుకున్నారు. స్వాతి, నిశ్చితార్థానికి టైం అవుతోంది, త్వరగా రెడీ అవ్వు అంది స్వాతి తల్లి వసుధ. ఏమిటి, పెళ్లి కూతురు మొహంలో కళలేదు? నువ్వు చాలా అదృష్టవంతురాలివి స్వాతి. పెళ్లి కొడుకు ఎంత అందంగా ఉన్నాడో తెలుసా? పైగా కాబోయే కలెక్టర్ కూడాను. మా అన్నయ్య కూతురు కలెక్టర్ గారి భార్య అని ఎంత గొప్పగా చెప్పుకుంటామో తెలుసా అంది స్వాతి మేనత్త గీత. అది కాదత్తా, నాకు ఇంకా చదువుకోవాలని ఉంది. నాకు ఇప్పుడే పెళ్ళొద్దు అనిపిస్తోంది. శుభమా అని నిశ్చితార్థం రోజు ఏమిటా మాటలు? అయినా పెళ్లి కొడుకు తల్లిదండ్రులతో ముందే మాట్లాడాము. పెళ్లి తర్వాత చదువుకోవడానికి వాళ్లు కూడా ఒప్పుకున్నారు. ఇంత మంచి అత్తమామలు ఎక్కడైనా ఉంటారా? ఇంకా ఏం కావాలి? పద పద, అందరూ ఎదురు చూస్తున్నారు. ఏడుపు మొహం పెట్టుకుని వస్తే అందరూ ఏమనుకుంటారు? కాస్త నవ్వు అంది వసుధ. ఏంటి, మా కోడలు పిల్లకి ఒంట్లో బాలేదా? ఒళ్ళు కూడా వేడిగా ఉందే అంది పెళ్లి కొడుకు తల్లి స్వాతి కాబోయే అత్తగారు నిర్మలాదేవి. అబ్బే, అదేం లేదొదినా, కొద్దిగా అలసిపోయింది అంతే. ఇకపోతే మన హీరో పెళ్లి కొడుకు కిరణ్, అతని పరిస్థితి కూడా అలాగే ఉంది. ఒరే అన్నయ్య, ఒక్కసారి చూడరా, వదిన నిజంగా కుందనపు బొమ్మలా ఉంది అంది కిరణ్ చెల్లెలు దీప. అప్పుడే పంతులు గారు, అమ్మా, ముహూర్తం టైం అయిపోతోంది, తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోండి, అమ్మాయి అబ్బాయి ఉంగరాలు మార్చుకోండి అంటున్నారు. నిశ్చితార్థ వేడుక పూర్తయింది. ఇకపోతే పెళ్లికి ముహూర్తం సరిగ్గా 1 నెల తర్వాత కుదిరింది. బావగారు, ఏమీ దిగులు పడకండి, పెళ్లి పనులు సగం సగం పంచుకుందాం అన్నారు పెళ్లి కొడుకు తండ్రి వేణుమాధవ్ గారు. చాలా సంతోషం బావగారు, అంత మాట అన్నారు చాలు అన్నారు పెళ్లి కూతురి తండ్రి కృష్ణగిరి. ఈ రోజుల్లో జరిగే హల్దీ, మెహందీ, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ అంటూ ఎటువంటి ఆర్భాటాలు లేకుండా, అటు ఆడపెళ్లి వారి, ఇటు మగ పెళ్లి వారి మధ్య ఎటువంటి అలకలు, అభిప్రాయ భేదాలు లేకుండా ఎంతో నీరాడంబరంగా స్వాతి కిరణ్ల పెళ్లి జరిగిపోయింది. నవ వధూవరులను అందరూ సీతారాముల్లాంటి ముచ్చటైన జంట అని పొగిడారు. శోభనానికి ముహూర్తం 2 రోజుల తర్వాత కుదిరింది. అప్పటికి స్వాతి కిరణ్ల మధ్య మాటలు కూడా తక్కువే. అసలు ఒకరి మొహాలు ఒకరు సరిగ్గా చూసుకోవడం లేదు. ఏంటో వీళ్ళిద్దరు ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు ఎంత ఫాస్ట్గా ఉన్నారు. వీళ్ళిద్దరూ ఎప్పుడో అమ్మమ్మల కాలంలో పుట్టాల్సిన వాళ్ళు అన్నాడు దీప భర్త శేఖర్. లేకపోతే అందరూ మీలా ఉంటారు. ఉంటారేంటి? లవ్ మ్యారేజీని అరేంజ్ మ్యారేజ్లా సృష్టించి నన్ను పెళ్లి చేసుకున్నారు. మీ అంత ఫాస్ట్గా ఎవరూ ఉండరు బాబూ అంది దీప. అవునోయ్, నా డ్రీమ్ గర్ల్ని నేనే వెతికి పట్టుకుని నా తల్లిదండ్రుల సమ్మతంతో నా దాన్ని చేసుకున్నాను. ఇందులో తప్పేంటి? సర్లే కాని మీరైనా కాస్త మా అన్నయ్యకు ట్రైనింగ్ ఇవ్వండి. కొత్తగా పెళ్ళైన జంట చిలకా గోరింకల్లా ఉండాలి కాని ఏదో పోగొట్టుకున్న వాళ్లల్లా అలా ఉంటున్నారేంటి? ఏంటి ట్రైనింగా? ఏదో రొమాన్స్లో నేను
పీహెచ్డీ చేసినట్లు అంటున్నావు? స్వాతి కిరణ్లు ఒకళ్ళనొకళ్ళు చూసుకోవడమే కాని ఇద్దరి మధ్య మాటలే లేవు. 2 రోజులు అలాగే గడిచిపోయాయి. మొదటి రాత్రి శోభనం గదిలోకి వెళ్లిన స్వాతికి అక్కడి అలంకరణ చూసి భయం వేసింది. ఎందుకంటే జరిగింది పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఒకరి గురించి మరొకరు ఏమీ తెలుసుకోకుండా ఎలా అనుకుంటూ ఉండగా అప్పుడే కిరణ్ గది లోపలికొచ్చాడు. అతన్ని చూడగానే స్వాతి చిన్న నవ్వు నవ్వి మంచం మీదకు వెళ్లి కూర్చుంది. కిరణ్ స్వాతి పక్కన చేరి, స్వాతి, నీతో కొంచెం మాట్లాడాలి. నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. ఇంకో 6 నెలల్లో నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. నేను చదువుకోవాలి. అప్పటిదాకా మన శోభనం. నీకేమీ అభ్యంతరం లేదు కదా స్వాతి? స్వాతి కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. అంది. నువ్వు పడుకో స్వాతి అన్నాడు కిరణ్. కానీ స్వాతి, ఈ విషయం మనిద్దరి మధ్యనే ఉండాలి. మీ ఇంట్లో వాళ్ళకి గాని మా ఇంట్లో వాళ్ళకి గాని ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడాలి. సరేనా? కిరణ్ మాటలు విని స్వాతి అలాగే అని తల ఊపుతుంది. సరే, ఇప్పటి నుండి మనిద్దరం మంచి ఫ్రెండ్స్, సరేనా అని తన చేయి అందిస్తాడు. అంటుంది స్వాతి. ఏంటి, అప్పటి నుండి నేనే మాట్లాడుతున్నాను, నీకు మాటలు రావా? వస్తాయి, మరైతే మాట్లాడొచ్చుగా. ఆ రాత్రి అలా గడిచిపోయింది. కిరణ్ అభిప్రాయమే స్వాతి అభిప్రాయం కాబట్టి ప్రశాంతంగా నిద్రపోయింది. ఎంఏ చదువుకున్న స్వాతికి బీఈడీ చదివి టీచర్ ట్రైనింగ్ చేయాలని తన చిరకాల కోరిక. ఒకరోజు ఆ విషయం కిరణ్ దగ్గర ప్రస్తావించింది. సరే, నువ్వు ఎంత చదవాలన్నా చదువుకో, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అలాగే అమ్మా నాన్న దగ్గర మాట్లాడి కోర్స్కి అప్లై చేద్దాం అని వేణుమాధవ్ నిర్మలాదేవి దగ్గర ప్రస్తావన తెచ్చాడు కిరణ్. చదువుకుని ఇప్పుడు ఎవరిని ఉద్ధరించాలి అని అత్తగారు, కాబోయే కలెక్టర్ గారి భార్య టీచర్ ఉద్యోగం చేస్తుందంటే ఎంత చిన్నతనం. ఇంట్లో ఉండి చక్కగా సంసారం బాధ్యతలు చూసుకోమను అని మావగారు అంటారు. అది కాదు మావయ్య, వారంలో 3 రోజులు కాలేజీకి వెళితే చాలు అంటుంది. చూడమ్మాయి, అబ్బాయి హోదాకు తగ్గ డిగ్రీ చదువుకున్నావు, ఇంక చాలు అంటుంది నిర్మలాదేవి. స్వాతికి ఏడుపొచ్చింది. నేను ఇంట్లో పనంతా చేసి పొద్దున టిఫిను, మధ్యాహ్నం భోజనం అన్నీ చేసిపెట్టి కాలేజీకి వెళ్తాను అంటుంది స్వాతి. మీ ఇద్దరికీ కావలసిన అన్ని ఏర్పాట్లు చేసి పెడతాను. రోజుకి 3 గంటలు చదువుకుంటే చాలు అని మావగారిని బతిమాలుతుంది. చూద్దాంలే అని కొట్టిపారేశారు. కాని కిరణ్ మాత్రం, నీకు నేనున్నాను, ఎలాగోలా ఒప్పిస్తాను అంటూ సర్ది చెప్తాడు. కొన్ని రోజుల తర్వాత, కిరణ్, బీఈడీ పరీక్షకి అప్లై చేయాలి. ఇంక 3 రోజులే గడువు ఉంది. అత్తయ్య దగ్గర ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు అంటుంది స్వాతి. స్వాతి, నువ్వేం భయపడకు, నీకు నేనున్నాను. అప్లికేషన్ ఫారం నేను తెచ్చిస్తాను. అయినా తర్వాత చదువుకోవడానికి కాలేజీకి వెళ్ళాలి కదా, ముందు ఇదవ్వని, నేను ఎలాగోలా ఒప్పిస్తానులే అని ధైర్యమిస్తాడు కిరణ్. థ్యాంక్ యూ కిరణ్ అని అతన్ని అల్లుకుపోతుంది స్వాతి. ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. కొంటె చూపులు, చిలిపి చేష్టలు, ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా అయిపోయారు. ఎంత చెప్పినా స్వాతి కాలేజీకి వెళ్లి చదువుకోవడానికి అత్తామామలు ససేమిరా ఒప్పుకోలేదు. అందుకు స్వాతి రాత్రి 12 గంటల వరకు చదువుకుంటుంది. మళ్లీ పొద్దున్నే 6 గంటలకే లేచి తన దినచర్య మొదలు పెడుతుంది. ఓ రోజు కిరణ్ చదువుకుంటున్నప్పుడు హిస్టరీలో ప్రశ్నకు సమాధానం సతమతమవుతూ ఉంటే చిటికెలో దాని ఆన్సర్ వివరిస్తుంది స్వాతి. కిరణ్ ఆశ్చర్యంగా స్వాతి వంక చూస్తాడు. ఈ ప్రశ్నకు సమాధానం 10 రోజులుగా వెతుక్కుంటున్నాను, నువ్వు ఒక్క నిమిషంలో సాల్వ్ చేశావు. యు ఆర్ ఎ జీనియస్ అంటాడు. ఇక నుంచి నాకు పాఠాలు నువ్వే ఎక్స్ప్లెయిన్ చేయాలి. స్వాతి, నే మొదటి స్టూడెంట్ నేనే, ఓకేనా? అయ్యో కిరణ్, మీరెక్కడా నేనెక్కడా? నేను మీకు పాఠాలు చెప్పడం ఏమిటి? నువ్వు చదువుకునే టైంలో నా కోసం కాస్త టైం స్పెండ్ చేస్తే చాలు. ఓకే అంటుంది స్వాతి. కిరణ్ చెల్లెలు దీప పిల్లలకు సెలవులని పుట్టింటికొస్తుంది. ఇంట్లో వదిన మరదళ్ల సందడి, ఎన్నో మాటలు కబుర్లు చెప్పుకుంటూ ఇంటి పనుల్లో వంట చేయడంలో స్వాతికి చేదోడుగా ఉంటుంది దీప. పిల్లలు కూడా స్వాతి దగ్గర బాగా కలిసిపోయారు. వారికి మంచి మంచి కథలు చెప్పడం, విజ్ఞానపూరితమైన విషయాలు వినిపిస్తుంది. కాలం ఎలా గడిచిందో తెలియలేదు. సెలవులు పూర్తయి
దీప తన ఇంటికి బయలుదేరుతుంది. ఇక స్వాతికి పరీక్షలు దగ్గర పడతాయి. కిరణ్, అసలు నేనేమీ చదవలేదు. నేను పరీక్ష రాయలేనేమో అనిపిస్తోంది. స్వాతి, నువ్వు చాలా బ్రిలియంట్. నీకున్న అనుభవం, తెలివితేటలకి చదవకపోయినా నువ్వే ఫస్ట్ వస్తావు అంటాడు కిరణ్. నమ్మకంతో స్వాతికి బీఈడి పరీక్షా సెంటర్ వేరే ఊళ్ళో వస్తుంది. స్వాతి కంగారు పడిపోయి, కిరణ్, ఇప్పుడు ఎలా? అప్పుడే కిరణ్కి ఓ ఐడియా వస్తుంది. కిరణ్ తన తల్లిదండ్రులతో, అమ్మా, ఇంట్లో ఉండి చదివి చదివి విసుగొచ్చింది. అందుకని నేను స్వాతి ఓ 2 రోజులు మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొస్తాం అంటాడు కిరణ్. అలాగే నాన్నా, వెళ్ళిరండి. ఈ చదువులో పడి మీరిద్దరూ హనీమూన్కి కూడా వెళ్ళలేదు కదా అని సంతోషంగా ఒప్పుకుని, ఇదిగో చేతి ఖర్చులకి ఈ డబ్బు ఉంచు అన్నారు వేణుమాధవ్ గారు. కిరణ్ ఆడిన నాటకం చూసి హడలిపోయింది స్వాతి. చట్టాపట్టాలేసుకుని ఇద్దరూ బయలుదేరారు. అక్కడ మంచి హోటల్లో రూమ్ తీసుకుని ఎంజాయ్ చేశారు. గుడిలో పొద్దున దేవుడికి దండం పెట్టుకుని ఇద్దరు పరీక్ష హాల్కి బయలుదేరారు. స్వాతి పరీక్ష రాసి వచ్చే వరకు కిరణ్ బయట ఎదురు చూస్తూ నిలబడ్డాడు. పరీక్ష ముగిసి ఒక్కొక్కరు బయటికొస్తున్నారు. అప్పుడే దిగులు ముఖంతో బయటికొస్తున్న స్వాతిని చూసి కంగారు పడ్డాడు కిరణ్. దగ్గరికొచ్చిన స్వాతి కిరణ్ని గాఢంగా కౌగిలించుకుని, కిరణ్, మీ సహకారం, ప్రోత్సాహం లేకపోతే నేను ఏమీ సాధించలేకపోయేదాన్ని అని ఏడుస్తుంది. ఏ స్వాతి, ఏమిటిది? పరీక్ష ఎలా రాశావు? చాలా బాగా రాశాను. నాకే ఫస్ట్ వస్తుంది అంటుంది స్వాతి. నాకు తెలుసు. కలెక్టర్ గారికే పాఠాలు చెప్పే పంతులమ్మకు ఈ పరీక్ష ఓ లెక్క. అయినా స్వాతి, నాకేమనిపిస్తోందంటే, ఇన్ని తెలివితేటలున్న దానివి నాతో పాటు నువ్వు కూడా యూపీఎస్సీకి ఎందుకు ప్రిపేర్ అవ్వకూడదు? అయ్య బాబోయ్, నేనా? దొంగతనంగా ఇంట్లో వారందరి కళ్ళు గప్పి ఈ పరీక్ష రాయడానికే మీరు ఇన్ని అబద్ధాలు చెప్పాల్సొచ్చింది. ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. వద్దు కిరణ్, అసలు అత్తయ్య మామయ్యలను ఇంకా మోసం చేయదలుచుకోలేదు. అది కాదు స్వాతి, నాతో పాటు చదువుకుని నువ్వు నేను కలిసి పరీక్ష రాద్దాం. ఇందులో కూడా తప్పకుండా విజయం సాధిస్తావని నా నమ్మకం. వద్దు కిరణ్, ఇప్పటికే మీరు నా కోసం చాలా చేస్తున్నారు. మీకు పరీక్షలు దగ్గర పడుతున్నాయి. నా గురించి ఆలోచించకుండా మీరు చదువుకోండి అంటుంది స్వాతి. ఇద్దరూ ఇంటికి చేరుకుంటారు. ఊరు నుండి వచ్చాక స్వాతి ఇంతకు ముందులా ముభావంగా లేకుండా చాలా సంతోషంగా ఉంటుంది. ఆ విషయం అత్తామామలు ఇద్దరూ గమనిస్తారు. అప్పుడే ఊరి నుండి కిరణ్ వాళ్ల పెద్దమ్మ లక్ష్మీదేవి వస్తుంది. ఈవిడ వేణుమాధవ్ పెద్దన్నయ్య గోపాలం భార్య. ఈమెకు 2 కూతుర్లు. భర్త పోయాక ఈమె కూతుర్ల దగ్గరే ఉంటుంది. అప్పుడప్పుడు మరిదిగారింటికొచ్చి వెళుతూ ఉంటుంది. కిరణ్ మీద ఆమెకు మమకారం ఎక్కువ. లక్ష్మీదేవి రాకతో ఇల్లంతా సందడిగా ఉంది. స్వాతి తన అత్తగారి దగ్గర కన్నా పెద్ద అత్తగారి దగ్గర చాలా చనువుగా ఉంటుంది. అది చూసి నిర్మలాదేవి మనసు చివుక్కుమంటుంది. ఈ విషయం భర్తతో అంటున్నప్పుడు లక్ష్మీదేవి అక్కడికి వచ్చేస్తుంది. తప్పుగా అర్థం చేసుకున్న తోడికోడలితో, చూడు నిర్మలా, 3 నెలలుగా నువ్వు కోడలితో పాటు ఉన్నావు, కానీ 10 రోజుల క్రితం వచ్చిన నా దగ్గర చనువుగా ఉన్నందుకే ఇంత బాధపడిపోతున్నావు. నువ్వు ఓ అత్తలా కాకుండా ఓ తల్లిలా ఉండడానికి ప్రయత్నించు. జీవితాంతం నిన్ను ఓ కూతుర్లా చూసుకుంటుంది. కోడలికి బాధ్యతలను అప్పగించడమే కాదు, వీలున్నప్పుడు ఆమె భావాలను పంచుకోవాలి. ఇంట్లో ఆమెకు ఓ విలువుంది అని తెలియజేయాలి. అప్పుడే అత్తాకోడళ్ల మధ్య తల్లి కూతుళ్ల బంధం ఏర్పడుతుంది. అయినా స్వాతి చాలా తెలివైన అమ్మాయి. ఓర్పు నేర్పు గల మంచి కోడలు. ఇంక నువ్వు కూడా ఓ మంచి అత్తవనిపించుకో అని తోడికోడలికి బుద్ధి చెప్తుంది లక్ష్మీదేవి. కిరణ్ ఎంత చెప్పినా వినకుండా స్వాతి చేత యూపీఎస్సీ పరీక్షకు అప్లికేషన్ వేయిస్తాడు. ఇంటి పని, అత్తామామల సేవ అంతా చూసుకుని చదువుకోవాలంటే స్వాతికి కష్టంగా ఉంటుంది. అందుకు కిరణ్ సగం పనులు పంచుకుంటాడు. కిరణ్ మంచితనానికి స్వాతికి కిరణ్ మీద ఉన్న ప్రేమ ఇంకా ఎక్కువవుతుంది. పరీక్ష సమయం దగ్గర పడుతోంది. ఇప్పుడు ఎలా? తల్లిదండ్రుల దగ్గర ఏం చెప్పి స్వాతిని తీసుకెళ్ళాలి అనే ఆలోచనలో పడతాడు. అప్పుడే స్వాతి ఓ మంచి ఐడియా ఇస్తుంది. కిరణ్, నేను మీ నాన్న పొద్దున్నే గుళ్ళో నీ కోసం పూజ చేయించుకొచ్చాం. ఇదిగో ప్రసాదం తీసుకుని బయలుదేరు అంటుంది నిర్మలాదేవి. సరే అమ్మా, వెళ్ళొస్తానన్నా. ఆల్ ది బెస్ట్ అంటాడు.
కొడుకుతో వేణుమాధవ్. అప్పుడే స్వాతి కూడా తయారై వస్తుంది. కోడల్ని నువ్వెక్కడికి అంటుంది నిర్మలాదేవి. అమ్మా, స్వాతి నేను పరీక్ష రాసేంత వరకు గుళ్ళో ప్రదక్షిణాలు చేస్తానని మొక్కుకుందట. అందుకని నాతో పాటు తీసుకెళ్లి స్వాతిని గుళ్ళో దిగబెడతాను అంటాడు కిరణ్. నీకెందుకు కష్టం, నేను తీసుకెళ్తాలే అంటుంది నిర్మలాదేవి. వద్దమ్మా, నీకెందుకు శ్రమ, ఇద్దరూ కలిసి వెళ్ళి కలిసి తిరిగొస్తాం అని తప్పించుకుని వెళ్ళిపోతారు. ఎదురు చూస్తున్న శుభ గడియ వచ్చేసింది. అమ్మా, నాన్న, తొందరగా రావాలి. స్వాతి, ఇలారా. ఏంటి కిరణ్? అబ్బా, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? అమ్మా, నాన్న, మీ కల నిజమైంది. నేను ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యాను. ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలని ఆర్డర్స్ వచ్చాయి. నిజంగానా? చాలా సంతోషం. నువ్వు పడ్డ శ్రమకు ఫలితం దక్కింది అన్నారు వేణుమాధవ్. నాకు తెలుసు నా బిడ్డ కలెక్టర్ అవుతాడని అంటుంది నిర్మలాదేవి. మీకు దీంతో పాటు ఇంకో శుభవార్త కూడా చెప్పాలి. ఏమిటి? తొందరగా చెప్పు కిరణ్. అమ్మా, స్వాతి కూడా ఐఎఫ్ఎస్కి సెలెక్ట్ అయ్యింది. నిర్మలాదేవి వేణుమాధవులు ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకుంటున్నారు. నాన్న, స్వాతి వద్దన్నా నేనే బలవంతంగా స్వాతి చేత పరీక్ష రాయించాను. స్వాతి చాలా ఇంటెలిజెంట్. ఇలాంటి వాళ్లని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లాలి కానీ వారి ఆశలను ఆశయాలను అణచివేయకూడదు అని మీకు తెలియకుండా, మీ అనుమతి లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నందుకు నన్ను క్షమించండి అన్నాడు కిరణ్. నన్ను క్షమించండి అత్తయ్యా, క్షమించండి మావయ్యా అంటున్న స్వాతిని దగ్గరకు తీసుకుని, కాదమ్మా, నీలాంటి మాణిక్యాన్ని గుర్తించకపోవడం మాదే తప్పు. నువ్వే మమ్మల్ని క్షమించాలి అన్నారు వేణుమాధవ్ గారు. పూర్వజన్మలో ఏం పుణ్యం చేశామో దేవుడు నీలాంటి కోడల్నిచ్చాడు అంది నిర్మలాదేవి. కూతురు అల్లుడు సాధించిన విజయాలకు సంతోషంతో పొంగిపోయారు స్వాతి తల్లిదండ్రులు. కూతుర్ని అర్థం చేసుకునే అల్లుడు దొరికాడని వారి బంధుజనమంతా ఎంతో పొగిడారు. స్వాతి, కిరణ్ ఇద్దరు వారి వారి ఉద్యోగ నిర్వహణలో విజయాలు సాధిస్తూ దూసుకుపోయారు. స్వాతి, కిరణ్లకు రత్నాల్లాంటి ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. ఇటు నానమ్మ తాతయ్యలకు, అటు అమ్మమ్మ తాతయ్యలకు మనవడు మనవరాలితో సమయం గడుస్తున్నదే తెలియడం లేదు. నిజంగా కిరణ్ లాంటి భర్త తోడుంటే ప్రతి భార్య స్వాతిలా విజయాలు సాధిస్తుంది. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.